హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఐకమత్యము అనేటువంటి చిన్న కథని మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు మనం చూస్తూ ఉన్నాము. రామాపురము అనేటువంటి గ్రామంలో ఒక రైతు అనేటువంటి వాడు ఉండేవాడు అనమాట. అతనికి ఇది తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోనిది. అతనికి 3 కొడుకులు ఉండేవారు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో కలహించుకోవడము మొదలుపెట్టారు. అంటే తగులాడడము మొదలుపెట్టారనమాట. సరే, ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూనే ఉండేవాడనమాట. అయినా వాళ్ళలో మార్పు అనేటువంటి రాలేదు, కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళలో మార్పు తేవడము ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడనమాట. వాటిని కట్టగా కట్టమని చెప్పాడనమాట. అంటే బాగా గట్టిగా కట్టమని చెప్పాడు పిల్లలకి. మొదటి కొడుకును పిలిచాడు. పిలిచి పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరిగా మూడవ కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను వచ్చేసి విరవమన్నాడు. కానీ ఆ పుల్లల కట్టను విరవలేదనమాట. అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరికి పిలిచాడు. పిల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడనమాట. వాళ్ళు అవలీలుగా విరిచేశారంటే ఈజీగా ఇచ్చేశారనమాట. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏం అర్థమైంది అన్నాడు. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాము అని చెప్పాడనమాట. నాన్న, ఇక కలిసి ఉంటాము, ఎప్పుడు కలహించుకోమంటే గొడవపడము అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడనమాట. ఇక్కడ కవి పరిచయం చూడండి. లియో టాల్స్టాయ్ 9/9/1828 20/11/1910 వరకు ఆయన ఉన్నాడనమాట. ఈ కథను టాల్స్టాయ్ కథ ఆధారము ఈ వచ్చేసి లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రష్యన్ కథకులు అనమాట. ఈయన రష్యన్ కథల్ని ఎన్నో రచించారు. నవలాకారులు సమరం, శాంతి, ఆనా కెరీనినా వంటి గొప్ప నవలలను రచించినటువంటి వ్యక్తి అనమాట ఆయన.